ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాం. ఈరోజు మాక్ అసెంబ్లీ అయితే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎవరున్నారో గెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ లీడర్ రోల్ ప్లే చేసిన సౌమ్య యాజ్ జగన్ రోల్ ప్లే చేసిన సౌమ్య మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది అపోజిషన్ రోల్ ప్లే చేసి? జగన్ రోల్ యువర్ ఫేవరెట్ రోల్ అనుకుంటాను మరి. యెస్ మేడం. నాకు అతను కూడా ఇష్టమే. బట్ కానీ కొన్ని కొన్ని ఇది వల్ల నాకు అతను కొంచెం నచ్చలేదు. మొత్తం ఫ్రీ చేసేసి ఎంప్లాయ్మెంట్ అయితే చాలా వరకు అతను కల్పించారు. వాలంటీర్ సిస్టమ్ ఇట్స్ ఓకే. బట్ వాటి వల్ల ఎక్కువ యూజ్ ఏం లేదు. వాటి బదులు ఇంకా ఫారెన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా, దానివల్ల ఇప్పుడు అక్షరాల 22 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ 20 లక్షలకి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు 22 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. నాకు అది చాలా నచ్చింది. అంటే మీరు అసలు అపోజిషన్ లీడర్గా జగన్గా ఉండి అసలు ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఏమేమి క్వశ్చన్స్ వేశారు మాక్ అసెంబ్లీలో? నేను సెనియర్ తుఫాన్ గురించి అడిగాను. మత్స్యకారులకి న్యాయం జరగాలని కోరుకున్నాను. వాళ్ళు కూడా చేస్తామన్నారు. అసలు రియల్ లైఫ్ అసెంబ్లీ చూశారు, టీవీలో కూడా అసెంబ్లీ చూశారు. దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది? అసలు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? నేను సాలూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. నాకు అక్కడ చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. కానీ ఇక్కడ నేను టీవీలో చూస్తాను కదా, అప్పుడైతే ఇక్కడ వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఇక్కడ రియల్ అసెంబ్లీలో కూడా అలాగే మాట్లాడారు. చాలా బాగుంది. అసలు రియల్ లైఫ్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చావు కదా, అసలు ఏం నేర్చుకున్నావు? అంటే అసెంబ్లీ అంటే ఇలా ఉండిద్ది అని ఫస్ట్ టైం తెలిసినట్టుంది కదా. ఇక్కడ నేను వచ్చిన తర్వాత మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ కూడా ఉంటుంది. మనం వెయిట్ చేయాలా, అది తెలుసుకున్నాను మేడం. అంటే ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? నాకు ఇష్టమైన పొలిటీషియన్ అప్పుడు నాకు నా అపోజిషన్ పార్టీ ప్రకారంగా అయితే జగన్ ఇష్టం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టం మేడం. ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? తన టాకింగ్ స్టైల్ కావచ్చు, తన హ్యాండ్ మూమెంట్ కావచ్చు, తను అడిగే క్వశ్చన్స్ కావచ్చు, నేను ఫుల్ ఫిదా మేడం. మీరు ఇప్పుడు అపోనెంట్గా ఉన్నారు కదా, జగన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? నేను జగన్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అతనికి చెప్పినంత ఇది అయితే నేను కాదు. బట్ అతను నెక్స్ట్ టైం రూలింగ్లోకి రావచ్చు. ఎందుకంటే అతను కూడా ముందుసారి చాలా హెల్ప్ చేశారు. చాలా వరకు స్కూల్లో చాలా ఎడ్యుకేషన్లో అతను చాలా మార్పులు తీసుకొచ్చారు. అప్పుడు అతని టైంలోనే వచ్చిన పిఎంశ్రీ అవన్నీ ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ అతను చాలా బాగా చేశారు. జగన్ గారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మీ తోటి స్టూడెంట్ స్పీచెస్ ఎలా అనిపించింది? అసలు కరెక్ట్ క్వశ్చనింగ్ చేస్తున్నారు అనిపించిందా? దానికి ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి, మేము ఇవన్నీ చేసామని అనిపించినాయి? అనిపించింది మేడం. బాగానే అనిపించింది. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నాను? నేను ఫ్యూచర్లో పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అసెంబ్లీ అంతా చూసిన తర్వాత పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది? అంటే నాకు పాలిటిక్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. నేను ఏదైనా చూస్తాను అనమాట. మొన్న 2023లో ఎలక్షన్స్ అయ్యాయి కదా మేడం, అప్పుడు అదే సాల్వా కప్తారు చేస్తాను. అదేం చేస్తారు స్టార్టింగ్లో మినిస్టర్కి అభినందించినప్పుడు నేను చూశాను. అప్పుడు అందరు మినిస్టర్స్ నాకు చాలా బాగా అనిపించింది. ప్రమాణ స్వీకారం అది నాకు చాలా బాగా అనిపించింది. అందులోని నాకు ఫైనాన్స్ మినిస్టర్ అయిన పయ్యావుల కేశవ స్పీచ్ బాగా నచ్చింది. నాకు అప్పటి నుంచి కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది సార్. ఏ పొలిటికల్ పార్టీ అంటే ఇష్టం? ఎందుకు ఇష్టం? నాకు ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ అలా ఏం స్పెసిఫిక్గా ఇష్టం లేదు మేడం. రాజకీయాల్లోకి వస్తానంటున్నావు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అంటున్నావు, వస్తే ఏం చేస్తావు పాలిటిక్స్లో? ఇప్పుడు వీళ్ళు చేసేది వీళ్ళు చెయ్యంది నువ్వేం చేస్తావు? ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం ఫ్రీ 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 అన్నీ ఫ్రీ ఇచ్చేస్తున్నారు పథకాలు. ఇప్పుడు తల్లికి వందనం ఇవన్నీ వేస్ట్ అంటున్నాను నేనైతే. అంటే రెండు గవర్నమెంట్స్ ఇచ్చే రెండు వేస్టేనా? అంటే టీడీపీ గవర్నమెంట్ ఇస్తుంది, వైసీపీ గవర్నమెంట్, ఈ రెండు గవర్నమెంట్లు ఇస్తున్నాయి కదా. అసలు ఫ్రీ పథకాలే నేను వద్దంటున్నాను మేడం. ఆ ఫ్రీ పథకాలకి ఇచ్చే డబ్బులతోటి మనం ఇప్పుడు మన స్టేట్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళకి ఆ శాలరీస్ ఇస్తే బెస్ట్ అంటున్నాను. ఇప్పుడు మనము ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొని వస్తున్నాం, అవి తీర్చడానికే మనకు సరిపోవట్లేదు. అటువంటప్పుడు ఈ ఫ్రీ ఎందుకు మేడం? మనం ఫ్రీకి అలవాటు చేస్తే ఆ పీపుల్ కూడా ఫ్రీకి అలవాటు అయిపోతారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిన్ననే ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద టాప్ అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్గా నిలిచింది.
నిన్న వచ్చిన సర్వేలో ఆంధ్రప్రదేశే ఫస్ట్, తర్వాత ఉత్తరప్రదేశ్ అన్నట్టుంది. అంటే నువ్వు వస్తే, ఒకవేళ నువ్వు నెక్స్ట్ సీఎం అయితే ఇది కిందకి రావడానికి ఏం చేస్తావు? అంటే టాప్ 1కి రావడానికా మేడం? ఎంప్లాయ్మెంట్ లో టాప్ 1 రావడానికి ఏం చేస్తావు? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ టాప్ 1 ఆంధ్రప్రదేశ్ ఉంది మరి. నేనైతే ఫస్ట్ ఆ ఫ్రీ పథకాలన్నీ తీసేస్తాను. తీసేసి మెరిట్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ మెరిట్ చూస్తాను, తర్వాత స్కిల్ చూస్తాను. ఇవన్నీ చూసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఆ ఎంప్లాయ్మెంట్ తోటి వచ్చిన ఇన్కమ్ని అలాగే ఇంక్రీజ్ అవుతుంది కదా మేడం. టాలెంట్ అన్నీ చూసి వాళ్ళకి అప్పుడు మన స్టేట్ ఆటోమేటిక్గా టాప్కి వెళ్ళిపోద్ది మేడం. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్కి ఏం సజెషన్ ఇస్తావు యాజ్ అన్ అపోజిషన్ లీడర్? ఇప్పుడు వీళ్ళు ఎలా చేయాలని సజెషన్ ఇస్తావు? నేనైతే ఈ ఫ్రీ పథకాలని ఆపేయాలనుకుంటున్నాను. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా పెంచుతారు, ఇంకా ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్. మనకి లేనిదే ఎంప్లాయ్మెంట్, వీళ్ళు వచ్చిన తర్వాత క్రియేట్ చేశారు, చాలా వరకు క్రియేట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే మన రాష్ట్రంలోని అన్ఎంప్లాయ్మెంట్ అసలు ఉండదు పూర్తిగా. అంటే ఫేవరెట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అన్నావు కదా, ఒక డైలాగ్ మా కోసం. అతని గురించి ప్రిపేర్ అవ్వలేదు మేడం. నాకు కొంచెం థిక్ ఉంటుంది కానీ దానికి ఒక లెక్క ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ జర్నీ. సో ఇది ఇక్కడ పరిస్థితి. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అపోజిషన్ లీడర్గా ఉన్న జగన్ అనే సౌమ్య అమ్మాయి అయితే చెప్తుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఇది. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV అమరావతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.